హాయ్ నేను మీ సిఎంఎఫ్టి యోగారాం. అలాగే నా గురువులకి నా సీనియర్స్కి ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్కి ఏంటి కర్ర తీసుకొచ్చాయని చెప్పాలనుకుంటున్నారా? ఈరోజు మీకు ఈ లాంగ్ స్టిక్ నేర్పుదామని చెప్తాను. సబ్జెక్ట్ ఇది ఎక్కడైనా ఈజీగా దొరికే వెపన్ ఇది కదా. మా ఏ పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే ఈజీగా దొరుకుతుంది ఇది. దీంతో ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఉన్నది దీంతో. ఓకే, అలాగే దీంతో మార్షల్ ఆర్ట్ చేయొచ్చు, అటాక్ చేయొచ్చు, డిఫెన్స్ చేసుకోవచ్చు, మనం కాపాడుకోవచ్చు ఈ స్టిక్ చేయడం వల్ల. వెపన్ నేర్చుకోవడం చాలా మంచిది. కాకపోతే మార్షల్ ఆర్ట్స్లో రూల్ ఏంటంటే కరాటే అంటే ఎంటీ హ్యాండ్ ఆర్ట్. ఎలాంటి వెపన్ లేకుండా ఫైట్ చేయడం అనేది ఎంటీ హ్యాండ్ ఆర్ట్ కరాటేలో. కాకపోతే వెపన్ కూడా మనం నేర్చుకుని ఉండాలి. ఇప్పుడు అన్ని స్టైల్స్లోనూ కూడా వెపన్స్ అనేవి కామన్గా ఉంది. సో ఈ లాంగ్ స్టిక్ చాలా ఇంపార్టెంట్ వెపన్, నాకు చాలా ఇష్టమైంది. సో దీంట్లో మీకు ఈరోజు ట్రైనింగ్ ఇస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ మన రైట్ హ్యాండ్తో స్టిక్ పట్టుకోండి. ఏ వెపన్కైనా మన ప్రాక్టీస్కైనా ఫస్ట్ దీన్ని రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఉన్నారు కదా. సింపుల్గా రెస్పెక్ట్ ఎలా చూడండి, మీకోసం ఇది సింపుల్గా ఎలా ఉన్నారు కదా. రైట్ హ్యాండ్ తీసుకోండి. మామూలుగా అయితే 1 రొటేషన్ చేసి హెడ్ డౌన్ చేస్తాం. మీరేం చేస్తారు? జస్ట్ సింగిల్ రొటేషన్ హోస్. ఒక 1 వీక్ క్లాస్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు చేద్దరు కానీ చూడండి. ఇప్పుడు చూడండి ఇలా ఉన్నారు కదా. ఇక్కడ నుంచి జస్ట్ ఓకే, ఇక్కడ నుంచి జస్ట్ హుస్. అది మీరైతే చూడండి సింపుల్. ఇది కూడా ఏం లేదు, జస్ట్ ఇంకొక రొటేషన్, ఇంకొక రౌండ్ ఎక్కువ తిరుగుతుంది అన్నమాట. హుస్. ఓకేనా, చూడండి. ఫస్ట్ మనం ఈ స్టిక్ పట్టుకునే విధానం చూడండి. దీంట్లో ఇంకో విషయం చెప్తే మర్చిపోయాను. దీంట్లోనే కుబుడో ఆర్ట్ అంటే అది ఓన్లీ సెపరేట్ వెపన్స్ స్పెషల్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ వెపన్. నేను నేర్చుకుంది కూడా డిఫరెంట్ మాస్టర్స్ దగ్గర నేర్చుకున్నాను. అలాగే ఫైనల్లీ నేను చీరాల నుంచి రమణ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. చాలా సీనియర్ మాస్టర్ అయినా, చాలా మంచి కోచ్ అయినా, వెపన్స్లో మంచి ట్రైనర్. ఆ ఏరియాలో ఎవరున్నా సరే డెఫినెట్గా అంత మంచి గురువు దగ్గర నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, కుపుడో అంటే అది వెపన్స్ స్పెషల్. అది అందులో నుంచి నేను కొన్ని వెపన్స్ నేర్చుకున్నా. ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న వెపన్లో ఇదొకటి. ఇంకా వేరే వెపన్స్ ఉన్నాయి, ఎక్కువ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో పట్టుకుంటాం మనం స్టిక్ని. ఓకే, ఇలా కాదు. ఓకే, 1 హ్యాండ్ అప్, 1 హ్యాండ్ డౌన్. ఇది కూడా ఎంత ఉండాలి? 1 షోల్డర్ డిస్టెన్స్ ఉండాలి. ఓకేనా, 1 షోల్డర్ డిస్టెన్స్ తీసుకోండి. ఇక్కడ నుంచి చూడండి 1 సింపుల్గా. ఈ అటాక్ ఏం చేస్తామంటే ఇది ఏ ఏరియాకి వచ్చింది? హైట్ మన హెడ్కి వచ్చింది కదా. సో మన హెడ్కి అటాక్ చేస్తాం. అపోనెంట్ హెడ్. ఓకే, అపోనెంట్ హెడ్కి మనం అటాక్ చేసినప్పుడు మనం చేస్తాం. అది రిబ్ కొట్టాల్సి వచ్చినప్పుడు రిబ్. ఓకే, ఏ లెగ్స్ కొట్టినప్పుడు డౌన్. సో అపోనెంట్ హెడ్కి మనం అటాక్ చేస్తాం. మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్కడెక్కడ అటాక్స్ చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ప్రస్తుతం దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక్కడ నుంచి చూడండి. జస్ట్ ఈ రైట్ హ్యాండ్తో మనం మూవ్ చేస్తున్నాం. ఈ లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ ఏంటి? దీన్ని ఎక్కడే ఉంచాలి, దీన్ని మూవ్ చేయకూడదు. జస్ట్ ఎనఫ్. ఓకే, చూడండి, అర్థం కదా. ఎస్, ఓకే పట్టుకునే విధానం చూసారా? 1 షోల్డర్ పెట్టుకుంటాం. 1 2 3. దీన్ని ఒక 10 కౌంట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా ఇటు సైడ్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ చేంజ్, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో కూడా సేమ్. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు ఈక్వల్లీ ప్రాక్టీస్ చేయండి. వీలైతే లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం రైట్ హ్యాండ్తో చేసినంత ఈజీగా లెఫ్ట్ హ్యాండ్తో ఏది చేయలేం కదా. సో రైట్ హ్యాండ్తో 10 కౌంట్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో 20 కౌంట్ చేస్తాం మేమైతే కానీ యాక్చువల్గా చేస్తే అవుతే అప్పుడు 2 ఈక్వల్ అయ్యే అవకాశం ఉంది. 2 ఈక్వల్ అయ్యి మనం కాస్త ఈజీగా లెఫ్ట్ హ్యాండ్ కూడా రైట్ హ్యాండ్ లాగా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. సో చేయండి ఇలాగా. ఓకే, మళ్ళీ అగైన్ రైట్ సైడ్. ఇది మన హెడ్ కొట్టాం కదా, అదే ఈ సైడ్ కొట్టాం దవడ మీద. ఎక్కడ కొడుతుంది చూడండి. నెక్స్ట్ 1 సేమ్ హెడ్ పైన. ఓకే, 2 3. ఓకే, ఇది కూడా ఒక 10 కౌంట్స్ పొజిషన్. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడే ఉంటుంది, రైట్ హ్యాండ్ చేసినప్పుడు రైట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది, దీంతో మనం అటాక్ చేస్తాం. రైట్,
ఓకే, ఇప్పుడు మనం చేస్తాం 1 సైడ్ చేస్తాం, 2 ఇక్కడ చేస్తాం కదా, 3 డౌన్ గోన్. ఓకే, అక్కడ ఎందుకు సార్ కొడతాం అనుకుంటారు, అది కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ సిచ్యువేషన్లో ఎలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చెప్పలేం కదా. మన ఆపోనెంట్ ఇద్దరు వెపన్తో చేసినప్పుడు ఫైట్ చాలా దెబ్బగా ఉంటుంది. ఆ టైంలో మనం ఈ స్టెచ్ కింద కొట్టవచ్చు, మన నీస్ మీద కొట్టవచ్చు, ఎక్కడైనా కొట్టవచ్చు. సో డౌన్ టు అప్ ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇది కూడా సేమ్. మన రైట్ సైడ్ చేసినప్పుడు రైట్ హ్యాండ్ ఓన్లీ మెయిన్ పోర్షన్ ప్లే చేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ ఏంటంటే జస్ట్ సపోర్ట్ హ్యాండ్. అలాగే హ్యాండ్ చేంజ్ చేస్తుంది చూడండి, లెఫ్ట్ హ్యాండ్ చేసినప్పుడు లెఫ్ట్. ఓకే, లెఫ్ట్. ఓకే, ఇప్పుడు కర్రని చూడండి రొటేషన్ ఎలా చేస్తాము అంటే, ఇది మీకు ఫర్దర్ క్లాస్లో చెప్తాను. చూడండి, జస్ట్ ఏంటంటే బాడీకి టచ్ అవుతూ తిరుగుతున్నాం, టచ్ స్లో. అలాగే లెఫ్ట్ హ్యాండ్ ఆల్సో సేమ్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ కూడా స్లోగానే ప్రాక్టీస్ చేస్తాం. మనం స్లోగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఈజీగా మనం సబ్జెక్ట్ చేయగలుగుతాం. కర్రనే ఇలా సెంటర్ చేసుకోండి, మిడిల్లో సైడ్ బై సైడ్ పెట్టుకోండి ఇలా. ఓకే, డౌన్ టు అప్. ఇక్కడ రిస్ట్ని గట్టిగా బిగించి పట్టుకోవద్దు. చూడండి, స్టిక్ పడిపోకుండా ఇలా పట్టుకుంటాం. రిస్ట్ చూడండి, రిస్ట్ అనేది మూవ్ అవ్వాలి. ఓకే, డౌన్ టు అప్ గుర్తుపెట్టుకోండి, డౌన్ టు అప్. ఓకే, డౌన్ టు అప్. దీని నుంచి మళ్ళీ అప్ టు డౌన్. రిస్ట్ చూడండి, రిస్ట్ సేమ్ స్లోగా మూవ్ చేయండి. గట్టిగా పట్టుకుంటే తిరగదు అది. సో దీన్ని ఏం చేస్తామంటే పడిపోకుండా పట్టుకుని రిస్ట్ని లూజ్గా ట్విస్ట్ చేయండి అలాగా. ఓకే, ఇవి రెండు నెక్స్ట్ క్లాస్లో మీకు ఇది ఎలాగైనా నేర్పిస్తాను. చూడండి, నెక్స్ట్ ఇదే స్టిక్ని చూడండి ఇలా ఉంది కదా, ఈ ఎల్బో దగ్గర నుంచి కరెక్ట్గా ఒక జాయింట్ డిస్టెన్స్ వదిలేయండి. వదిలేసి పట్టుకోండి, పట్టుకుని అగైన్ సేమ్ డౌన్ టు అప్, డౌన్ టు అప్. ఓకే, డౌన్ టు అప్ అయింది కదా. దీన్ని సేమ్ అప్ టు డౌన్ చేద్దాం. చూడండి, అప్ హెడ్. ఓకే, హెడ్. ఇది అప్ టు డౌన్. దీన్ని మనం మూవింగ్లో చేస్తాం, ప్రతిదీ మూవింగ్లో చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మీకు మూవింగ్లో ఎలా చేయాలని నేర్పిస్తాను. ఇప్పుడు మనం దీన్ని పంచ్. ఓకే, ఓకే, ఇక్కడి నుంచి ఓకే అర్థమైంది కదా. 1 హ్యాండ్ 2. ఓకే, ఇప్పుడు మీరు కాంబినేషన్ చేద్దాం. ఇందాక ఏం చేస్తాం మనం, ఫస్ట్ హెడ్కి కొట్టాం కదా, సైడ్ కొట్టాం కదా. ఇప్పుడు మళ్ళీ సేమ్ సైడ్ 2. ఓకే, గ్రౌండ్ 1 2 1 2 1 2 1 2. ఓకే, దిస్ 1 2 1 2 1 2. ఓకే, ఇది మన అటాక్ మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో మీకు దీన్ని ఎలా అటాక్ చేస్తామో చూపిస్తాను. డిఫెన్స్ కూడా ట్రై చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మీరు ట్రై చేద్దాం, లేకపోతే పై వీడియోలో మీకు డిఫెన్స్ చేస్తాను. 1 by 1 నేర్చుకోండి, కంగారు పడద్దు. బేసిక్ లెవెల్ నేర్చుకోండి. ఇందులో కూడా మీకు ముఖ్యమైనవి మాత్రమే నేను ట్రైన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి విద్యలు నేర్చుకునేప్పుడు ఎలా అంటే, నేను చెప్తున్నాను కదా, ఆన్లైన్లో ఎవరో అవకాశం లేకపోతే ఆన్లైన్లో చేయండి. అవకాశం ఉంటే దగ్గరలో మంచి గురువులు ఉంటారు కదా, వెళ్ళిపోయి నేర్చుకోండి. ది బెస్ట్. ఎందుకంటే వెపన్ డైరెక్ట్గా చేసింది వేరు, ఆన్లైన్లో చేసి చూపిస్తుంది వేరు. ఓకే, మీరు డైరెక్ట్గా చేసినప్పుడు ఏమవుతుందంటే గురువు గారు పక్కన ఉన్నప్పుడు మనకి ఇంచు బై ఇంచు ఎక్కడెక్కడ ఎలా పట్టుకోవాలి, ఏం చేయాలని నేర్పిస్తారు. అసలు ఎవరికి అవకాశం లేదు బాబో అనుకుంటే వీడియోస్ ఫాలో అవ్వండి. ఏదైనా అంతే. ఓకే, ఈవెన్ జిమ్ అయినా అంతే. మీరు జిమ్కి వెళ్ళినా కానీ మంచి కోచ్, మంచి జిమ్కి వెళ్ళిపోండి, అక్కడ మంచి కోచ్లు ఉంటారు, అక్కడ ప్రాక్టీస్ చేయండి.
వాళ్ళు డంబెల్ ఎలా పట్టుకోవాలి, ఎలా ట్విస్ట్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలనేది ఇంచ్ బై ఇంచ్ చూసుకుంటారు. మన యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం కంటే అది బెస్ట్. ఏంటంటే మనకి ఎప్పుడు అవకాశం లేనప్పుడు అది రెడీ. ఒకటి మీరు ఎక్కడ నేర్చుకున్నా కానీ ఒక సీనియర్ కోచ్ దగ్గర నేర్చుకునే ప్రయత్నం చేయండి. మంచి మాస్టర్, పెద్ద సీనియర్ మాస్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, చూసారు కదా ఈరోజు మనం స్టిక్ మన ఫస్ట్ డే క్లాస్ చేసాం. దీంట్లో మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. ఈ పెట్టే లోపల మీరు చేస్తుంది ఏంటంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీకు ఇంకా క్లియర్గా అంటే ఇంకా విడమర్చి నేను ఎలా చెప్పాలని, ఎలా చేయాలనేది చూపిస్తాను మీకోసం. ప్రతి ఒక్కరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఉండాలి, అలాగే వెపన్ కూడా నేర్చుకుని ఉండాలి. మనకు అందుబాటులో ఉండే వెపన్స్ ఓకే ఇవి నేర్చుకుని ఉండాలి. అంతకన్నా ముందు మన బాడీ మన వెపన్ లాగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మనం అంటే ఎలాంటి వెపన్ లేకపోయినా కానీ మనం ఫైట్ చేయగలగాలి. అపోనెంట్ వెపన్ తోసినా కానీ మనం వెపన్ లేకపోయినా కానీ మనం ఫైట్ చేయగలగాలి. ఓకే, అది ఒక మార్షల్ ఆర్ట్స్లోనే మీకు నేర్పిస్తారు. అవి నేర్చుకోండి. ఇదేంటంటే ఎక్స్ట్రా, ఈ వెపన్స్ అనేవి జస్ట్ ఎక్స్ట్రా మీకు అంతే. సో రెడీ, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లేదు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ ఉంది కదా, ఆల్ అండ్ బెల్ సింబల్, దాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ వాళ్ళందరూ పంపించండి. మీ ఫ్రెండ్స్కి మీరు ప్రాక్టీస్ మాత్రం రెగ్యులర్గా చేయండి. మీరందరూ చాలా హెల్తీగా చాలా బాగుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. యంగ్స్టర్స్ మీరు కంపల్సరీగా మార్షల్ ఆర్ట్స్ లాంటి విద్యలు ప్రాక్టీస్ చేయాలి. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే, పెద్దవాళ్ళు, వయసుతో నిమిత్తం లేదు. ఇలాంటి విద్యలు నేర్చుకోవడం వయసుతో సంబంధం లేదు. వయసు తగిన ప్రాక్టీస్ ఉంటుంది. ఓకేనా? ఓకే, మీరందరూ తప్పకుండా చేస్తారని నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. మంచి సబ్జెక్ట్ నేర్పిస్తాను మీకు. ఓకే, జై హింద్.